అందరికీ విశ్వోదయం. ఈ మధ్యన ఒక మూవీ డైరెక్టర్ నేను దేవుడిని నమ్మట్లేదు అని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే యాజ్ ఎ విశ్వగురు హూ ఫాలోస్ నో క్యాస్ట్ నో రిలీజియన్, దీని మీద కొంత కామెంట్ చేయాల్సిన అవసరం ఉంది. సో నేను అనేది ఏంటంటే, దేవుడిని నమ్ముతున్నాము, దేవుడు వల్ల నాకు అది జరిగింది ఇది జరిగింది అని చెప్పేవాళ్ళు మరి ఈరోజు యూట్యూబ్లో చాలా చూస్తుంటాం. అదేవిధంగా దేవుడిని నేను నమ్మట్లేదు, దేవుడు వలన ఏమీ జరగట్లేదు అని చెప్పే హక్కు కూడా కొంతమందికి ఉంటుంది. మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాము. ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి. సో కొంతమందికి నమ్మకం ఉండొచ్చు, కొంతమందికి వేరే మతం మీద నమ్మకం ఉండొచ్చు, కొంతమందికి ప్రతిదీ జరిగేది ఒక దేవుడి వలన జరుగుతుంది అనుకోవచ్చు, కొంతమంది వేరే దేవుడి వలన జరుగుతుంది అనుకోవచ్చు. కాబట్టి ఈ ప్రపంచంలో ఒకళ్ళ ఆలోచన విధానాన్ని తొక్కాలి అని చూడటం అన్నది చాలా రాజ్యాంగ ధర్మం ప్రకారం ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఆర్టికల్ 21 ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ రైట్ టు లైఫ్, ఇట్లాంటివన్నీ ఉంటాయి మనకి రాజ్యాంగ ధర్మంలో. ప్రపంచంలో ప్రతి ఒక్కడికి దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నాము అని నమ్మే ఇది ఉంది, అలాగే దేవుణ్ణి ఎందుకు నమ్మట్లేదు అని చెప్పే అవకాశం కూడా ఉంది. మనము 1500 సెంచరీలో లేము, మనం ఉన్నది 21st సెంచరీ. విశ్వోదయం.